లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. చూసారా, ఏమున్నదట లేఖనాలు ఏంటంటే వాక్యం అంది ఏముందట, బ్రతుకుందట. మనకి ఇంకొకటి చచ్చిపోయిన తర్వాత పరలోకంలో మనకు బ్రతుకుందట. అందుకు ఇచ్చాడట వాక్యం. ఎందుకు ఇచ్చాడు అంటే వాక్యం మనకి ఇచ్చేస్తే మనం వెళ్ళిపోం, వాక్యాన్ని చదువు దాని ప్రకారంగా బ్రతుకుతే నిత్య జీవం వెళ్ళిపోతామని వాక్యం ఇచ్చాడట క్రీస్తు. మనకి ఊరికినివ్వలేదు. మనకి ఎందుకని బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చినా, పొలాలు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా ఈ భూమి మీద వరకునే, ఈ భూమి మీద ఆనందించగలవు. కానీ ఎప్పటికీ చెదిరిపోలేంది, ఇప్పటికీ నాశనం లేనిది, స్థిరత్వం కలిగింది ఏదైనా ఉన్నదంటే అది వాక్యం. ఆ వాక్యాన్ని పట్టుకుంటే ఇహలోకంలోనూ నిన్ను బ్రతికించడం ఎలాగో చూపిస్తుంది, నిత్య జీవాన్ని పొందుకుని అక్కడ జీవించే జీవితాన్ని కూడా నీకు వాక్యం ఇస్తుంది. అందుకనే వాక్యం ఇచ్చాడట. అందుకనే ఆ వాక్యాన్ని నిత్య జీవానికి వెళ్ళాలనుకుని, నేను ఇప్పుడే చెప్తున్నాను చూడండి, నిత్య జీవానికి వెళ్ళాలనుకునే తాపత్రయం కలిగిన వాడు వాక్యాన్ని విడిచిపెట్టడు. నిత్య జీవం వెళ్ళాలి అనుకునేవాడు వాక్యాన్ని విడిచిపెట్టడు. వాక్యానికి ఒకవేళ మనం చదవకుండా కానీ దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా కానీ ఉన్నామనుకోండి, అలాగని ఒకవేళ అంటే చెప్తున్నాను, నిత్య జీవానికి వెళ్ళకుండా మనమే వ్యతిరేక స్వభావంలో మనం బ్రతుకుతున్నాం అన్నమాట. పరలోకం వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతారు, గుర్తుపెట్టుకోండి. వాక్యం నువ్వు బైబిల్ తీయడం లేదు, బైబిల్ చదవడం లేదు, వాక్యాన్ని ఎదుటి వాళ్ళకి నువ్వు చెప్పడం లేదు, వాక్యాన్ని నువ్వు ధ్యానించుకోవడం లేదంటే గుర్తుపెట్టుకోండి, నిత్య జీవం నీకు అవసరం లేదు. నిత్య జీవం